ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో ప్రతి యూనివర్సిటీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీయే. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలు, ఈ దేశంలో ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థల నుంచి తయారు చేసినటువంటి బయటకు వచ్చినటువంటి వాళ్ళే. బీజేపీ పార్టీ తీసుకుంటే ఈరోజు 12 సంవత్సరాల ఏ ఒక్క ప్రాజెక్టును కానీ ఏ ఒక్క విద్యా సంస్థను కానీ ఎక్కడా ఏది ఏర్పాటు చేయలేదు. కేవలం మతాన్ని పూచిగా చూపి మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నటువంటి బీజేపీ పార్టీని నిలువరించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనం అసెంబ్లీ ఎలక్షన్ చూసినాం. మన నిర్మల్ జిల్లాలో బాసర్ నుంచి స్టార్ట్ చేస్తే కింద పెంపి దాకా మొత్తం బీజేపీ పార్టీకే మెజారిటీ వచ్చింది. 2 అసెంబ్లీ సీట్లు కోల్పోయినాం. పార్లమెంట్ విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికల లోపల కేవలం ఈ ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల నిర్మల్ జిల్లాలో వచ్చినటువంటి మెజారిటీ తోటే ఈరోజు పార్లమెంటుగా సభ్యుడుగా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది మనకి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రోజు 27వ తారీఖున ఈ నెల జరగాల్సినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం లోపల గ్రామాల్లో మండల వారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎడ్యుకేటెడ్స్ అందరినీ, గ్రాడ్యుయేట్స్ అందరినీ సమకూర్చి ప్రతి గ్రామం లోపల గ్రామాధ్యక్షుడు, మండలం లోపల మండలాధ్యక్షులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించి, ముఖ్యంగా మన మంత్రి గారు రాలే, లేట్ అవుతుంది. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఒక్కొక్కలకు ఒక్కొక్క మండలాన్ని బాధ్యత అప్పచెప్పి ఆ బాధ్యత ఇచ్చి ఈ మండలం నీ బాధ్యత, ఇక్కడ ఖచ్చితంగా మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి బాధ్యతలను ఈ 2-3 రోజుల్లో డివైడ్ చేసేసి వాళ్ళని బాధ్యులుగా చేస్తే తప్ప మనకు ఈ నిర్మల్ జిల్లాలో మనం అనుకున్న విధంగా రిజల్ట్ సాధించలేము. ఖచ్చితంగా బాధ్యతలను అప్పచెప్పాలి. బాధ్యతలను అప్పచెప్పేసి ఈ రోజు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాని బాధ్యత తీసుకోవాలా. ఈ రోజు ఉన్నటువంటి ఆ పార్టీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో మండలాలు కానీ జిల్లా కానీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలా. తీసుకొని ఖచ్చితంగా ఈ నిర్మల్ జిల్లా లోపల ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులలో కూడా మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మనము మెజార్టీ తీసుకురావడానికి మనము